హలో హలో సార్, వినిపిస్తుంది, కలపండి. అదే మీరేమి అంటే మీరు పూత పదాలు అంటే ఏమొద్దండి, ఓకేనా? అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి ఓకే ఓకే ఓకే, పర్వాలేదు. నమ్మలే. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. నందిని అది వేరే కాల్ కట్ చేసా కదా మీరు. హలో చెప్పండి. అదేనండి, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మీకు బైబుల్లో లేదండి. సరే 2 minutes అండి, నాకు కొంచెం కాదు. యేసు యెహోవా ఒకటేనా కాదా? కాదు, మీరు యేసు యెహోవా ఒకటేనా కాదా? పూర్తిగా చెప్తాను, మొత్తం అసలు చెప్తానండి, నాకు అర్థమైనంత వరకు చెప్తాను. ఒక నిమిషం. నేనేమంటున్నానంటే, ఇప్పుడు రూబేన్ ఉన్నాడు. రూబేన్ ఎప్పుడు అసలు ఇజ్రాయేలు అనే వాళ్ళు ఏర్పడక ముందు కదా, యూదా రూబేన్ వీళ్ళందరూ రూబేనే తప్పు చేస్తారు ఫస్ట్. అతని తర్వాత నేనేమంటున్నానంటే, సొదొమ గొమొర్రా ఎప్పుడు అబ్రహాం టైంలో వాళ్ళందరూ అక్కడ పాపం చేస్తుంటే దహించి వేస్తాడు దేవుడు ఆ సొదొమ గొమొర్రాని మొత్తం. అప్పుడే పాపం సహించింది దేవుడు. ఇక్కడికి వచ్చేసరికి పాపం ఎందుకు అంటున్నాడు? ఆటోమేటిక్ గా ఆదాము అవ్వతోనే ఆ పాపాలన్నీ స్టార్ట్ అయిపోయింది. ఈయన ఎందుకు అలా చంపేయాల్సి వచ్చింది? అది పాపం ఏళ్ళు పడి చేస్తుందండి. అది ఇప్పటికీ ఎంతో మందికి, ఇన్ని కోట్ల మందిలో పాపం చేయని వాళ్ళు ఎవరండి? ఏ ఇంట్లో పాపం లేకుండా ఉంది? మరి నేనేం పాపం చేయలేదు. అది అలా అనుకుంటే ఎలా అండి? మన హృదయం నా హృదయం నాకు తెలుస్తుంది. నేను ఇంకా చాలా ఎంతో మంది అసలు బైబుల్లో యేసుప్రభు ఏమన్నాడు? బైబుల్ యేసుప్రభు ఏమన్నాడు? సరేనండి, సరే, పని చేద్దాం, పని చేద్దాం. ఇప్పుడు మనం కూల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసు యెహోవా ఒకటే కాదా? క్లారిటీ చెప్పండి. అది చెప్తున్నారు కదండి, ఆ టైంకి యెహోవాగా ఆయన అసలు అలా కనబరుచుకుని అలా మాట్లాడారు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఒక ఆత్మని యేసుప్రభులాగా పుట్టడం అనేది ఏముంది? ఆయన దగ్గర ఒకటే ఒకటే యేసు యెహోవా ఒకటే. ఒక ఆత్మ రూపంలో అవన్నీ యెహోవాగా, ఆత్మ రూపంలో. ఇప్పుడు యెహోవా అదే ఇప్పుడు యేసు ప్రభు ఆత్మగా యెహోవా, అంతే కదా? అయ్యో, మీరు అసలు మొత్తం వినలేండి. ఇప్పుడు వాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు. వాళ్ళిద్దరు ఒకటే కాదా? అవును కాదు, అంతే, సింపుల్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆత్మ ఇవన్నీ కాదు, వాళ్ళిద్దరు ఒకటే కాదా? నేను ముగ్గురు ఒకళ్ళే అనుకుంటా. సరే, ఇప్పుడు యేసు యెహోవా పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అనుకుంటాను. ఇప్పుడు అనుకుంటున్నారా? అవునా? క్లారిటీ చెప్పండి. నా మనసులో నేను నమ్మేది అది ఒకటే. సరే, అంటే ఇప్పుడు పాత నిబంధనగా ఇప్పుడు బైబుల్లో ఎక్కడన్నా యెహోవా ఉంటే ఆ యెహోవా రీప్లేస్ చేసి యేసుక్రీస్తు పెట్టుకోవచ్చు కదా? ఎలా పెట్టుకుంటారండి మీరు? ఎలా కదా? అది చెప్తున్నానండి, అది చెప్తున్నా. ముగ్గురు రాజు అన్న మీరు మాట్లాడుతున్నానన్నా మళ్ళీ నేను ఎంటర్ అవుతాను. మనం దీని గురించి చర్చిద్దాం. రాజు ఉన్నాడులేండి, ఒక మంచి విషయం గురించి చర్చిద్దాం. మేడం, మీరు చెప్తుందని మేము వింటూ ఉంటాము. మాకైనా డౌట్లు వస్తే మేము అడుగుతాం, అంతే. మీరు చెప్పండి, బైబిల్ గురించి తెలుసుకుంటాం. రాజు మీరు మాట్లాడు. చెప్పండి బైబిల్ గురించి నేను కూడా తెలుసుకుంటా. చెప్పండి. ఇప్పుడు గంటన్నర మాట్లాడారండి మీరు. ఎవరు? ప్రవీణ్. మీరు క్రిస్టియనా అండి? అవునండి. అంటే మీరు ఎందుకు వెళ్ళారండి దాంట్లోకి? అంటే ఏదైనా మెరాకిల్ జరిగి వెళ్ళారా? బైబిల్ చదివి వెళ్ళారా? లేకపోతే ఏదైనా మీకు మంచి జరిగిందని వెళ్ళారా? ఎట్లా నమ్ముకుంటే ఏదైనా జరిగిందా? అంటే నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం తెలుసు అండి, అంతేగా నేను చర్చికి వెళ్ళటము అందులో ఏం లేదు. మామూలుగా నాకు శ్రమను బట్టి నేను ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాను. ఇంకా అలా దేవుడి గురించి తెలిసింది నాకు. నేను బైబిల్ చదువుకున్నాను, నాకు మనస్సాక్షి అనిపించింది, నాకు నెమ్మది అనిపించింది, నా హృదయం నాకు ప్రశాంతంగా అనిపించి నేను దేవుడిని నమ్ముకున్నాను. ఓకే, సూపర్ అండి. మీరు చదువుకున్నారా అండి? చదువుకున్నాను. అంటే కొంచెం తెలుసుకోవచ్చు అంటే చదువుకోవటం అంటే కొంచెం ఏదో పీజీ అట్లా చేశారు? ఇంటర్ వరకు చదువుకున్నాను. కొన్ని ఇంటర్ చదివారు. అంటే ఏం లేదండి, బైబిల్లో నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అనిపించినాయి. అవి కాదండి, అవి పూతులు కాదండి. అయ్యో అట్లా వద్దండి, మీరు ఆడవాళ్ళు కదా, వాటితో మాట్లాడండి. నేను మీతోటి అయ్యా మాటలు. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉందా అండి? చెప్పండి. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం తీయండి. చెప్పండి. మీరు చెప్పే మాటలను బట్టి తెలిసింది, నాకు బైబిల్లో ఉన్నాయనే నాకు తెలుసు. చెప్పండి. నేను తీస్తున్నానండి, ఎందుకంటే చూసి మనం చదివాం అనుకోండి మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా. లేదండి, తెలుసు, నాకు ఉన్నాయి, తెలుసు, చెప్పండి. ఒకసారి నేను తీస్తాను, నేను తీసి చదువుతాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుతాం.
రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరి. ఓకేనమ్మా, ఇది అర్థమైంది కదా. యూదా రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశమును మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించ వచ్చితిమి చెప్పిరి. ఓకే, హేరోదు ఈ సంగతి అప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన క్రీస్తు ఎక్కడైనా పుట్టిన సరే ఇదంతా యూదా దేశ పెద్దలు యూదా ప్రధానంతో ఎంత మాత్రంగా ఇజ్రాయెల్ పరిపాలించి సరే. ఇప్పుడు నా డౌట్ ఏంటంటేనమ్మా, నక్షత్రం కనబడుతూ నెక్స్ట్ 7వ పాయింట్ ఏంటంటే ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని నక్షత్రం అట వాళ్ళకి దారి చూపించిందట. వారు నక్షత్రం చూసి ఆనందభరితులై ఇంటిలోకి వెళ్ళారంటే నక్షత్రము దారి చూపిస్తూ వెళ్ళిందట శిశువు ఎక్కడ ఉన్నాడు అనేది. అంటే నక్షత్రం సైజ్ అంతా తెలుసుకోవచ్చా నేను? అంటే ఇప్పుడు వీళ్ళు వేసే డ్రాయింగ్ వేరండి, ఆ రోజుల్లో అలా ఒక వెలుగుగా నా ప్రశ్న మీకు అర్థం కావట్లేదు. నక్షత్రం సైజులు ఎంత ఉంటాయి? పోనీ నక్షత్రాల సైజులు ఎంత ఉంటాయి? ఇప్పుడు దేవుడు కార్యం అయినప్పుడు వాళ్ళకి కొంచెం అంటే నేనేమంటున్నానంటే కొంచెం ఇప్పుడు కొన్ని అంటే నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ స్టార్స్ అనేది కానీ ఇప్పుడు అమ్మా ఇది ఒకసారి ఫస్ట్ పాయింట్ కి దిగించి వెళ్దాము. యూదా దేశం బెత్లెహేములో పుట్టిన పిమ్మట ఇదిగో ఆ యూదా దేశపు రాజు ఇక్కడ తూర్పు దిక్కున మేము నక్షత్రం చూచి ఆయన పూజించ వచ్చింది అని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులట. తూర్పు దేశం అంటే ఏంటది మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలీదండి. పక్క దేశాలు ఎక్కడో దూర దేశాలు అనుకో, కనీసం ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఉండొచ్చు కదా కదా మినిమం. అంటే యేసు పుట్టే నాటికే వాళ్ళు యేసు పుట్టక ముందే ఒక నెల ముందరే బయలుదేరి ఉండాలి వాళ్ళు. అవును కదా. అప్పుడు జ్ఞానులు అదే బైబిల్. అమ్మమ్మ నా ప్రశ్న వినండి అమ్మ, శాంతం మీరు వినండి. వీళ్ళు ఏంటంటే యేసు పుట్టక ముందే వాళ్ళకి తెలిసిపోయి ఉండాలి. తెలిసినప్పుడు వాళ్ళు బయలుదేరతారు. నెల ముందర యేసు పుడతాడనగా బయలుదేరాలి కదా. మరి యేసు నెల ముందర పుడతాడని మరియమ్మకు తెలుసా లేదా వీళ్ళు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు కదా. వాళ్ళకి ఎవరు చెప్పారు? నెల రోజుల ముందరో లేదా 15 రోజుల ముందరో 2 నెలల ముందరో వాళ్ళు ముగ్గురు కూడా బయలుదేరారు. తూర్పు దేశం జ్ఞానులు ఒకళ్ళు కాదమ్మా, ముగ్గురు వేరు వేరు దేశాల నుంచి ముగ్గురు కలిసి వచ్చారు.